పోతున్నారు వైఎస్ బాలకృష్ణ గారు. మరి ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే అఘోరిని స్టార్టింగ్ నుంచి కూడా ఈ అఘోరి గురించి క్లుప్తంగా తెలిసిన వ్యక్తి అని మనం క్లియర్గా చెప్పొచ్చు. మరి ఆయన మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. నమస్తే గురుగారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర చెప్పండి. రైట్, అఘోరి అలియాస్ శ్రీనివాస్. సో మీరు చూస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఆయన ఏం చెప్పి వచ్చారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఏంటి అన్న దాని గురించి. ఇప్పుడు అమ్మాయిని అయితే తను వదిలేసాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ, మీడియా వాళ్ళందరికీ నేను చెప్పే మొట్టమొదటి విషయం ఏంటంటే, దయచేసి వాడిని అఘోరి అనొద్దు, శ్రీనివాస్ అని మాత్రమే సంబోధించండి. అఘోరి లక్షణాలు ఒక్కటి కూడా వాడికి లేవు. అఘోరి లక్షణాలు అనేటువంటివి ఒక్కటి కూడా లేవు వాడికి. సో వాడిని అందరూ మీరు హైప్ చేసి అఘోరి 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 అని అంటున్నారు. అది చాలా తప్పు. మొదటి ప్రశ్న, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను నిన్న విష్ణు గారితోనూ వర్షిణితోనూ మాట్లాడా. నేను ఆవిడ్ని ఏమీ ఎక్కువగా విసిగించలేదు ఆ పాపని. నేనేదో నాకు తెలిసినటువంటి సలహాలు నేను చెప్పాను. తను చాలా రియలైజ్ అయ్యింది. మీడియా ముందుకి రావద్దు అని కూడా చెప్పా. ఎందుకు చెప్పాను అని అంటే, కొన్ని థంబ్నైల్స్ చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది అనమాట. వర్షిణి ఇంటి ముందు అఘోర, అసలు ఏంటమ్మా తమ్మలేదు, ఎన్ని కోట్లకి డీల్ కుదుర్చుకున్నారు, ఎటు తీసుకెళ్తున్నారు ఈ సోషల్ మీడియాని, వాడిని ఎందుకు అసలు అంత హైప్ చేస్తున్నారు? నేను వర్షిణితో మాట్లాడిన మాటలు కూడా ఏం మాట్లాడానంటే, అమ్మ వాడు తీసుకెళ్లి ఏం చేశాడు అని అడగలేదు, ఎందుకు ఇన్ని రోజులు వెళ్ళిపోయావు అని కూడా అడగల. నేను అడిగిన క్వశ్చన్లు రెండే, వాడికి ఏం తెలుసని వెళ్ళావమ్మా అన్న. దానికి పాపం ఆ పిల్ల సమాధానం చెప్పలేకపోయింది. నిజం చెప్పాలంటే, ఒకానొక మీడియాలో తను పంచమకారాలు అనేటువంటి టాపిక్ ఎత్తింది ఆ పాప. ఆ జ్ఞానం కూడా లేదు శ్రీనివాస్ కి. పంచమకారాలు అంటే మద్యము, మాంసము, మైథునము, మంత్రము, ముద్ర. ఇవి అఘోరాలు చేసేటువంటి క్రియలో ఒక భాగం. కానీ ఇవి ఎక్కడ రాసున్నాయి అంటే, ఏ శాస్త్రంలోనూ రాసి లేవు. రెండే రాసున్నాయి శాస్త్రాలలో, మంత్రము, ముద్ర. ఈ మద్యము, మాంసము, మైథునము అనేటువంటిది ఒక రుద్రయామిడ గ్రంథంలో ఒక లైన్ మాత్రమే రాసింది. దానికి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వక్కర్లా. నేను అదే మాట చెప్పా వర్షిణికి. ఇంకో మాట ఏం చెప్పానంటే, అమ్మా వాడు అంగాన్ని ఇచ్చేశాను అని చెప్పాడు శివుడికి, అంగాన్ని ఇస్తే వక్షోజాలు ఎందుకు పెట్టుకున్నాడమ్మా అని అడిగా. తను సమాధానం చెప్పలేకపోయింది. తన పరిస్థితి ఎలా ఉందంటే, ఎంతో భవిష్యత్తు ఉండవలసినటువంటి పిల్ల ఆ 20 రోజుల పాటు వాడితో జర్నీ చేసి. కానీ బాలకృష్ణ గారు మీతోని మాట్లాడారు, మీరు కూడా ఆమెతో మాట్లాడారు అని చెప్పారు కదా. అండ్ తను మళ్ళీ అఘోరి దగ్గరికి నేను వెళ్ళను, నేను ఇంకా నా కెరియర్ పైన ఫోకస్ చేస్తానని చెప్పడం జరుగుతోంది. ఏంటి మరి, నిజంగానే ఆ పిల్ల ఫోకస్ చేస్తుందా, లేకపోతే మళ్ళీ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తను శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ అస్సలు లేవు. ఓకే, తను కెరియర్ మీద తను ఫోకస్ చేస్తుంది. నేను కూడా అదే చెప్పా. అమ్మ, అయిపోయింది ఏదో అయిపోయింది, కర్మ ఏదో అనుభవించాలి కాబట్టి అనుభవిస్తున్నాము, బట్ ఇలాంటి వాటికి వెళ్ళకూడదమ్మా. నువ్వు ఒకసారి మంత్ర దీక్ష తన వేరే గురువు దగ్గర తీసుకున్న తర్వాత మళ్ళీ వీడి దగ్గరికి వెళ్ళి వీడికి ఏం మంత్రం వచ్చని దీక్ష తీసుకుంటావు తల్లి? ఒక గురువు దగ్గర తీసుకున్న తర్వాత ఇంకొక గురువు ఇచ్చినా ఉపయోగం ఉండదు. అది కూడా తల్లిదండ్రుల అనుమతి లేకుండా అసలు వెళ్ళటానికి కూడా కుదరదు అని చాలా ఒక పావు గంట సేపు నేను మాట్లాడాను. విష్ణుతో కూడా మాట్లాడా. విష్ణు ఏంటి చెయ్యాలనుకుంటున్నారు నెక్స్ట్ అంటే, తనని చాలా మంది అన్నారండి ఏదో మందు పెట్టింది అని, ఇలా కేరళ తీసుకువెళ్ళి వైద్యం చేయించాలనుకుంటున్నాను అని చెప్తే, సరే విష్ణు ఏదైనా చేయండి,
పిల్ల ఎడ్యుకేషన్ ని మాత్రం దయచేసి ఆపకండి. కానీ మీకు ఊరికే తెలిసినంత వరకు ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా అదే అన్నారు. వశపరుచుకుంది, లేకపోతే ఏదో మందు పెట్టిందని అన్నారు. నిజంగానే ఆ అమ్మాయికి మందు ఏమైనా పెట్టింది అంటారా? అమ్మ ఫస్ట్ చెప్పింది నేనే, మందు అదే పెట్టాడు అని. ఉమ్. వశపరుచుకోవటం అనేటువంటిది అది జరగని పని, అది వాడి వల్ల కాదు. అమ్మాయి కూడా అస్సలు వాడి చెప్తుంది కదా, ఎటువంటి మందు కానీ ఏం పెట్టలేదు, తన చేసేవి. అలాగే మంగళగిరిలోని తను ఏదైతే పోరాడిందో, దేవాలయం గురించి కూడా తను పోరాడింది. ఇక్కడ మన సికింద్రాబాద్కి వచ్చి పూజలు చేయడం, అవి చూసి తను బాగా అట్రాక్ట్ అయ్యి నా సాధనకి ఈమెనే కరెక్ట్ అని చెప్పి వెళ్ళాను అని కూడా చెప్పింది కదా. మరి కరెక్టే, మీ పాయింట్ లోనే వద్దాం. వాడు తెగ పోరాడాడు అని. మీరు ఒక్కటి చెప్పండి, ఏ విషయంలో పోరాడాడు? సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా వాడికి? తెలీదు. ఏం తెలుసు వాడికి? వాడంతటా వాడు చెప్పినవన్నీ ఒక్కటి నిజం అని నిరూపించగలరా? మా గురువు కానీ ఈ గారు రోజు మొత్తానికి ఏం మాట్లాడుతుంది, కాళీమాత ఉంది కాబట్టి నేను తీసుకెళ్లి ఏదైనా చేస్తాను అని చెప్పారు. కానీ నిజాలు ఏంటనేది వాళ్ళు బయటపడుతుంది కదా. ఇక్కడ నేను 100% కరెక్ట్ అనేది రుజువు అవుతుంది కదా అని చెప్తుంది కదా. మరి తను 100% తనే. నువ్వు మాట్లాడుతుంటే నాకు మీరు మాట్లాడుతుంటే నాకు కూడా తను అని వస్తుంది. వాడు 100% ఫేక్. అది నేను నిరూపిస్తా కావాలంటే. దానికి పెద్ద ఇదక్కర్లేదు. వాడిని మంత్రము అనే పదానికి అర్థం ఏంటో చెప్పమనండి చాలు. ఇంకొక విషయానికి వస్తే, వాడి మీద అసలు సుమోటోగా కేసు పెట్టాలి. మీరు కావాలంటే ఒక 2 days బ్యాక్ వీడియోకి వెళ్ళి చూడండి. కాశీ బోట్లో నుంచొని నా మీద ప్రయోగం చేసిన వాళ్ళందరికీ మంత్రంతో సర్వనాశనం చేస్తాను అని అన్నాడు. రిలీజ్ చేసిన వీడియోలో కూడా అదే చెప్పడం జరిగింది. అదే లిటరల్లీ చంపేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఏమనుకోవాలి? అండ్ వన్ మోర్ థింగ్, మంత్రశుద్ధి చేస్తా అన్నాడు. వాడికి మంత్రశుద్ధి అంటే ఏంటో తెలియదు. ఇక మంత్రాలు ఏం ప్రయోగిస్తాడు వాడు? వాడికి తెలిసిందల్లా ఈ పసర విద్యలేనమ్మా. ఇంకొకటి, ఇది వరకు చూసినట్టుగా వాడు రిలీజ్ చేస్తున్న వీడియోస్ కి వ్యూస్ చాలా తగ్గిపోయినాయి. ఇది ఒకటి మీరు గమనించాలి. కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకు తగ్గిపోతున్నాయంటే వాడు చేసే విధానం, వాడు ప్రవర్తించే తీరుని బట్టే ప్రజలంతా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఆశ్రమం స్థాపిస్తా అసలు రావటం కాదమ్మా. వాడిని వస్తే గనక తరివేయండి. ఇంకో విషయం, వాడేదో మందు పెడుతున్నాను, అదే మంత్రం చేస్తాను, అందరి అంతు తెలుస్తాను, నన్ను బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసిన వాళ్ళ సంగతి చూస్తాను. వాడంతటా వాడే బ్యాడ్ గా కానీ బాలకృష్ణ గారు ఇంకొకటి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ డబ్బుల మ్యాటర్ ఏంటి అసలు? ఇది భక్తి నుంచి డబ్బుల వరకు వచ్చింది. ఏదో 3 కోట్లు ఆ అమ్మాయికి సంబంధించి ఎక్కడో విల్లా తీసుకున్నదో అని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మరి తిని కూడా నేను డబ్బులు కట్టాను, ఆ అమ్మాయికి ₹1,00,000 వరకు కూడా ఫీజు కట్టాను అని చెప్తోంది. నేను అసలు డబ్బులే తీసుకోను, ఎవరిచ్చినా సరే నేను పుచ్చుకోను, దక్షిణ రూపంగా వేస్తే తీసుకుంటానని చెప్పిన ఆమెకి ఇవాళ లక్షలు ఎక్కడి నుండి వస్తున్నాయి అసలు? అమ్మ మీకు చిన్న విషయం చెప్తా. చెప్పండి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరు క్వశ్చన్ వేశారు కదా. నేను ఒక్కటే అడుగుతా, ఈవిడికి డబ్బులు పెట్టారు అని చెప్పాడు వాడు. ఎవరికి? వర్షిణి గారికో లేకపోతే వాళ్ళ కుటుంబానికో. ఎందుకు పెట్టాడమ్మా? ఏమి వీళ్ళ దగ్గర నుంచి ఆశించి పెట్టాడు? అన్ని లక్షలు అయితే వాడు పెట్టలే. కోట్లున్నాయి, విల్లాలున్నాయి అని చెప్పాడేమో, చెప్పుండొచ్చు మెహర్బానీ కోసం. ఉందా లేదా అనేటువంటిది పక్కన పెడితే, వాడి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా వాడు తింటాడు, వాడి చావు వాడు చస్తాడు. జనాల్ని చంపడం ఎందుకు? జనాల మీద పట్టడం ఎందుకు? ఒక్కటి చెప్పండి అమ్మా, నాకు ఒక్కటి కరెక్ట్ గా చెప్పండి. వాడి వల్ల మనకి, దేశానికి, రాష్ట్రానికి ఏమన్నా కానీ ఇంత బయటపడుతున్నా సరే, తన గురించి ఇన్ని నిజాలు బయటపడుతున్నా సరే, ఇప్పటికీ నేను అఘోర దీక్షలోనే ఉన్నాను, సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చాను అని మరి ఇంకా ఎందుకని చెప్పుకుంటున్నాడు? ఇంకా ఎవరికి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు? నేనైతే వాడు అఘోర అని నమ్మను. నేనైతే వాడు నాగసాధువు అని కూడా నమ్మను. వాడు చెప్పిన మీడియాల్లోనే నేను అఘోర దీక్ష చేశాను, నాగసాధువు దీక్ష చేశానని వాడే చెప్పుకున్నాడు. అవన్నీ ఉత్త అబద్ధాలు. అఘోర దీక్ష చేయటం అంటే అంత సామాన్య విషయం కాదు. 8 ఏళ్ల క్రితమే అఘోరాలు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు అని నేను చెప్పా ఫస్ట్. ఆ వీడియో ఇప్పటికీ ఉంది.